సీజన్ 8 లో మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ హౌస్ మేట్. నువ్వు బిగ్ బాస్ రావడానికి అసలు ఇంట్రెస్టింగ్ రీజన్ ఏమైనా ఉందా? ఇది కొన్ని కోట్లు పెట్టి ఎక్స్పీరియన్స్ చేద్దాము అని అనుకున్నా కూడా అట్లా ఎవ్వరు చేయలేరు అసలు. 9 month థియరీ అని విన్నాను, అదేంటి? ఇట్స్ నాట్ లైక్ 9 month థియరీ కానీ ఇట్ మైట్ ఎక్స్టెండ్ ఆర్ ఇట్ మైట్ రెడ్యూస్ ఆల్సో. ఏంటి మాకు చెప్పు. కలరీ అండ్ కరాటే కూడా నేర్చుకున్నావు అని విన్నాను, నిజం? యా అవును సార్. దిగుని దూరంగా ఉండాలి, దిగుని దూరంగా ఉండాలి. నీకు పెద్దోడు ఎక్కువ చిన్నోడు ఎక్కువ? చిన్నోడు బొంగోడు బిడ్డ, కానీ హీరో ఇష్టమే, కానీ హీరో ఇష్టమే. వీళ్ళిద్దరు కూడా పెద్దోడు చిన్నోడు అన్నట్టు, పెద్దోడు చిన్నోడు అన్నట్టు ఉంటారు. నువ్వు నేను లేకుండా ఎలా తింటావు? నీకు అంతుంటే నువ్వు తినేటప్పుడు అడగాల్సింది లేదా? ఎవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీలు లేదు. ఆకలి అంటే నీకు ఎంత రెస్పాన్సిబుల్ ఉందా? హెయిర్ అన్ని అమ్మాయిలది అలా ఉంది అని నిఖిల్ కంప్లైంట్ చేశాడు. ఐ రియల్లీ వాంట్ టు నో యష్మి ఎంతమందికి యాక్సెప్ట్ చేస్తున్నారు అని. నిఖిల్ అందరిది కోఆర్డినేషన్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ. ఐఎమ్ చూసింగ్ నిఖిల్ అండ్ ఐఎమ్ చూసింగ్ శక్తి. ప్లేయింగ్ వెరీ సేఫ్. తను ఎప్పుడో వచ్చి నేను టాస్క్ ఆడతాను అని ఇనిషియేటివ్ తీసుకుంది. ఇండైరెక్ట్ గా పోక్ చేయడము, ఇండైరెక్ట్ గా కామెంట్ చేసి మాట్లాడడము. తనకి కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు మాటలు చాలా హర్టింగ్. నీ మీద ఎలాంటి అడల్టరీ జోక్స్ వేయలేదు. ఒక్కటే అరిస్తే ఎవరు అరవరు అనుకుంటుంది. ఆమెకు ఒక పర్సనాలిటీ. ఏంటి కోపం వస్తుందా? ఇప్పుడు ఈ మూమెంట్ అయితే బాధేసింది. అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేస్తాయి. ఏ గేమ్ తను 100% ఇచ్చి ఆడిందైతే నేను చూడలేదు. 90 మార్క్స్ వస్తాయన్న స్టూడెంట్ కి 40 మార్క్స్ వస్తే డిసప్పాయింట్ అవుతాం లేదా? స్కోప్ ఉండదమ్మా. స్కోప్ ను తయారు చేసుకోవాలి, తీసుకోవాలి. రెడ్ ఎగ్ ని సోనియాకి ఇవ్వాలని అనుకుంటున్నాను. మేబీ సీజన్ అందరికి ఒక గుణపాఠం ఇదే. అందరికన్నా బాగా ఎవరు ఆడారు? సీత బాగా ఆడింది, కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి. బాండ్స్ ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేసే గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా ఎందుకు ఇచ్చారు?